ఊరు సార్ ఇది సంగారెడ్డి దగ్గర పసల్వాది. సంగారెడ్డి దగ్గర పసల్వాది గ్రామం నడిబొడ్డులో జైన తీర్థంకరుని విగ్రహం ఉంది. పార్శ్వనాథుడా సార్? సార్ పార్శ్వనాథుడా సార్? వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడిది ఉంది. ఇక్కడ 3 వైపులా శాసనం వేసిన శాసనశిల కనిపిస్తుంది. కళ్యాణి చాళుక్యుల పీరియడ్ శాసనశిలగా ప్రముఖ చరిత్రకారులు రామోజీ హరగోపాల్ గారు చెప్తున్నారు. పిండి ఇంకా అవసరం అవుతుంది. మళ్ళీ ఏమంటారు బాబు, కొంచెం ఇంకొంచెం అంత పిండి కావాలి. అదే తెప్పిస్తా సార్. అదే అమ్మా, చిన్నమ్మ ఒక్క నిమిషం. జిల్లా కేంద్రం సంగారెడ్డికి ఆనుకుని ఉన్న ఫసల్వాడి గ్రామం నడిబొడ్డున గల పురాతన హనుమదాలయాన్ని పునర్నిర్మిస్తున్న సమయంలో అక్కడ ఉన్న సగం విరిగిన శాసనశిల, వినాయకుడు మరియు ఆళ్వార్ విగ్రహం ఆ పక్కనే ఉన్న సిమెంట్ గద్దెపై పెట్టారు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు వేయించిన దాన వివరాలు తెలిపే శాసనశిల ఇది సగం విరిగినందువల్ల అసంపూర్తిగా ఉంది. ప్రముఖ చరిత్రకారులు శ్రీ రామోజు హరగోపాల్ గారితో కలిసి అల్లాదుర్గం వెళ్ళి వచ్చే క్రమంలో ఈ గ్రామంలోని శాసనం చూడడం జరిగింది. ఈ శాసనం ముందు పైభాగంలో 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి విగ్రహం వల్ల ఈ ప్రాంతంలో 12వ శతాబ్దం వరకు జైనిజం వర్ధిల్లిందని తెలియవస్తుంది. చారిత్రక వివరాలు తెలిపే శాసనాలు మరియు ఆలయాలు కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి చారిత్రక ఆలయాల వివరాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.